అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీరు గొంతుకలు కాలేరు, ప్రశ్నించే గొంతుక కాలేరు. ఎక్కడైతే ప్రశ్నించక గొంతుక కాలేరో అభివృద్ధి కుంటుపడుతుంది. మరి ప్రశ్నించక గొంతుక కావాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు రేపు పొద్దున పార్లమెంట్లో మాట్లాడితే ప్రశ్నించి గొంతుకైతే మన అభివృద్ధి సాగుతుంది. నేను ఎమ్మెల్యే గెలిచాను, నాకు తోడుగా ఉండాలి. రైల్వే లైన్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇంకా నిధులు సక్రమంగా రావాలంటే నాకు తోడుగా ఉండాలంటే, ఈ నగరం ముందుకోవాలంటే, ఈ జిల్లా ముందుకోవాలంటే, అభివృద్ధిగా ముందు సాగాలంటే మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి ఒక ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో వస్తే, పార్లమెంట్లో తన వాయిస్ వినిపిస్తే రేపు జిల్లా అగ్రగామి ఉండేందుకు మన కోసం కాదు కదా, భావి తరం కోసం. ఒకే ఒక్క ఓటు మనం వేసుకుంటే 5 సంవత్సరాలు వారి పరిపాలనకు నిదర్శనం భావిస్తాం. కాబట్టి అందుకే దయచేసి మనందరంగా ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు.